మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం। నా పేరు గౌతమ్ కుమార్। ముందుగా ముఖ్యాంశాలు। భారత్లో 40,000కు చేరువగా కరోనా కేసులు। రామగుండంలో వలస కార్మికుల ఆందోళన। ఎయిర్ ఫోర్స్ అపూర్వ గౌరవం, కోవిడ్ ఆసుపత్రులపై పూల వర్షం। మా తెలంగాణ టీవీ ప్రసారం చేసిన వలస కూలీల స్పెషల్ స్టోరీకి స్పందించిన జిల్లా కలెక్టర్, వెంటనే వలస కూలీలకు ఆర్థిక సాయంతో షెల్టర్ ఏర్పాటు। ఇక వివరాలు। భారత్లో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకి రికార్డు స్థాయిలో పెరుగుతోంది। ఆదివారం ఉదయానికి దేశంలో ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,301కి చేరింది। దేశవ్యాప్తంగా మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 39,980కు చేరిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ వెల్లడించింది। మొత్తం బాధితుల్లో 10,633 మంది కోలుకోగా మరో 28,046 మంది చికిత్స పొందుతున్నారు। శనివారం సాయంత్రానికి 37,776గా ఉన్న కేసుల సంఖ్య ఆదివారం ఉదయానికి అనూహ్యంగా దాదాపు 2,000 పెరగడంతో ఆందోళన కలిగిస్తోంది। దేశంలోనే అత్యధికంగా ఈ వైరస్ తీవ్రత మహారాష్ట్రలో కొనసాగుతోంది। ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 12,296 చేరగా 521 మంది మృత్యువాత పడ్డారు। ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ విలవతాండం చేస్తుంది। కేవలం ముంబై నగరంలోనే ఇప్పటి వరకు 8,172 కేసులు నమోదవగా 322 మంది బలయ్యారంటే వైరస్ ఎంతలా విజృంభిస్తోందో అర్థం చేసుకోవచ్చు। ఇక గుజరాత్లో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 5,054కు చేరగా ఇప్పటి వరకు 262 మంది ప్రాణాలు కోల్పోయారు। మధ్యప్రదేశ్లోనూ కోవిడ్ ఉధృతి కొనసాగుతుంది। రాష్ట్రంలో మొత్తం 2,846 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 151 మంది మరణించారు। కేవలం ఒక్క ఇండోర్లోనే కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,568 చేరగా 76 మంది మృత్యువాత పడ్డారు। ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు 4,122 మంది కరోనాకు సోకగా 64 మంది మరణించారు। నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 384 కేసులు నిర్ధారణ అయ్యాయి। ఇక తెలంగాణలో నిన్న కొత్తగా 17 కేసులు నమోదయ్యాయి। దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,061కి చేరగా 29 మంది మరణించినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది। కరోనా యుద్ధ వీరులకు అరుదైన గౌరవం లభించింది। కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టడంలో వారు చేస్తున్న అలుపెరగని పోరాటానికి యావత్ దేశం జైహో అంటూ సలాం కొడుతుంది। నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అన్న నోళ్లు ఇప్పుడు సర్కారు వైద్యులే బేష్ అంటూ కితాబిస్తున్నాయి। కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ కార్మికులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, పోలీసులను వినూత్నంగా సత్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది। ఇందులో భాగంగా త్రివిధ దళాలు ఢిల్లీ, హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరుతో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న కోవిడ్ ఆసుపత్రులపై హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించాయి। నగరంలోని గాంధీ ఆసుపత్రిపై భారత వాయుసేన ఆధ్వర్యంలో 3 సార్లు పూల వర్షం కురిపించారు। దీంతో ఆసుపత్రిలోని వైద్యులు, నర్సులు హర్షం వ్యక్తం చేశారు। పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో పనిచేసే వలస కార్మికులు ఆదివారం ఉదయం ఆందోళనకు దిగారు। తమను స్వరాష్ట్రాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ రహదారిపై బైఠాయించారు। రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టులో పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కూలీలు తమను స్వరాష్ట్రాలకు పంపాలంటూ శనివారం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసుకున్నారు। వారి విజ్ఞప్తిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈరోజు ఉదయం మరోసారి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు। తమను సొంత రాష్ట్రాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు। సమయం పడుతుందని పోలీసులు చెప్పడంతో వలస కార్మికులు తీవ్ర అసహనానికి గురయ్యారు। దాదాపు 400 మంది కూలీలు రాజీవ్ రహదారిపై చేరుకొని ధర్నాకు దిగారు। విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అక్కడకు చేరుకొని కూలీలతో మాట్లాడారు। 2 రోజుల్లో కూలీలను సొంత రాష్ట్రాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు। यहाँ पर तेलंगाना सरकार से हमको कोई सुविधा नहीं मिल रही है।
यहाँ पे हम हजारों के यूनियन में मजदूर रह रहे हैं। एक ही सिंटेक्स में 500 आदमी नहाते हैं, उसमें इतना गंदगी इतना कचरा है कि लोग रोज बीमारी से मर रहे हैं। ना तो खाने की प्रॉब्लम है, कुछ मिल नहीं रहा है, ऊपर से हमको घर जाने का परमिशन नहीं मिल रहा। हम लोग सब घर जाना चाहते हैं साहब। यहाँ पे 2,500 से 3,000 आदमी हैं, हम लोग फंसे हुए बुरी तरीका से। हमको यहाँ पे पुलिस तंग कर रही है। आज तक 2 महीना लॉकडाउन हो गया, कोई वहाँ पे कुछ चेक करने के लिए नहीं आया साहब। प्लीज हमारी मांग को पूरी की जाए, हमारे सरकार तक पहुँचाया जाए योगी आदित्यनाथ तक इस खबर को, क्योंकि हम परेशान हो चुके हैं साहब। हम विनय कुमार पासवान जी, हम लोग बहुत दिन से यहाँ मतलब काम भी कर रहे हैं। हम लोग खाने पीने का बहुत दिक्कत है और हम लोग को सरकार जो मांग करती है कि हम अपना राज्य में जो लाएंगे, तो इन लोग यहाँ का सरकार जो है सर नहीं लाने के लिए आदेश दे रही है। जाने का परमिशन नहीं दे रही है। तो हम लोग खाने का मोहताज है, पीने का मोहताज है, हर चीज का दिक्कत है सर। हम लोग का ఉప్పల్లో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ఆశా వర్కర్లకు మరియు మెడికల్ సిబ్బందికి భానుచందర్, వెంకటేష్, జనార్దన్, ఆకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। జూబ్లీ హిల్స్ పరిధిలోని కృష్ణాకాంత్ పార్క్ వద్ద లాక్డౌన్ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతంలోని పేదలకు మరియు వలస కార్మికులకు వివిధ రంగాల్లో పనిచేస్తున్న 5 మంది మిత్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జాన్, వినయ్, మురళి, అహ్మద్, అలెక్స్ తదితరులు పాల్గొన్నారు। 5 మెంబర్స్ ఫస్ట్లో అనుకున్నాం ఏంటంటే ఒక 20 మెంబర్స్కి రైస్, గ్రాసరీస్ ఇద్దామనుకొని మేము ప్లాన్ చేసినాము। అయితే మాదేంటంటే మా వెనుక కూడా కొంతమంది ఉండి మాకు సపోర్ట్ చేసి లేదు మీరు మంచి పని చేస్తున్నారు, 10 మందిలో వెళ్ళండి, చాలామంది ఇంకా ఆకలితో చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఆకలి తీర్చండి అని మాకు వెనుక ఉండి వచ్చి పోస్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం। మేము ముందుకు వచ్చేసి ఒక 20 మెంబర్స్కి 10 kgs రైస్, కిలో కందిపప్పు, కిలో చక్కెర, కిలో ఉప్మా రవ్వ, కిలో ఆయిల్ ప్యాకెట్, కారం, ఉప్పు, పసుపు, ఒక బ్రష్, పేస్ట్, మాస్క్ కూడా ఇవ్వడం జరిగింది। ఇది మేము ఇస్తూ ఉండగా మాకు కొన్ని లిటరల్గా చాలా ఫ్యామిలీస్ కనిపించినాయి। అరే కొంతమంది బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు స్ట్రక్ అయిపోయి, కొంతమందికి రేషన్ కార్డు లేకుండా సఫర్ అయ్యి, కొంతమంది హస్బెండ్స్ వేరే ప్లేస్లలో స్ట్రక్ అయిపోయి లాక్డౌన్ వల్ల పిల్లలు ఇక్కడనే ఉన్నారు, తల్లి ఇక్కడనే ఉంది, కొంతమంది వాళ్ళకి రేషన్ కార్డు లేకుండా వాళ్ళు ఎవరైతే అవస్థలు పడుతున్నారో డే బిఫోరే మేము మొత్తం ఒకటి వాళ్ళ లిస్ట్ మొత్తం క్రియేట్ చేసుకొని మేము 5 మెంబర్స్ మా త్రూ వాళ్ళకి పర్సనల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి విత్ శానిటైజ్ చేసుకొని మేము మాస్క్ వేసుకొని శానిటైజ్ కంటిన్యూ చేసుకుంటూ మేము మొత్తం ఇవ్వడం జరుగుతుంది పర్సనల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి। లాక్డౌన్ నేపథ్యంలో గత 46 రోజులుగా బ్రిడ్జ్ కిందే ఒక కుటుంబం జీవనం సాగిస్తున్న దీనగాథను మా తెలంగాణ టీవీలో స్పెషల్ స్టోరీగా ప్రసారమైన వార్తకు జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్తో పాటు ఇతర ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గంగాధర్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదేశించడంతో రాత్రికి రాత్రే వారికి బియ్యం మరియు నిత్యావసర సరుకులు మరియు డబ్బులు సహాయం చేశారు। ఈ ఉదయం డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్ రెడ్డి వలస కూలీలకు బ్రిడ్జి కింద నుండి పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్కు తరలించారు। ఈ సందర్భంగా తన కుటుంబాన్ని ఆదుకున్న అధికారులకు, దాతలకు మరియు మీడియాకు వలస కూలీ గంగాధర్ కృతజ్ఞతలు తెలిపారు। 46 రోజులుగా బ్రిడ్జి కిందే జీవనం, అనాథల దీనగాథను మా టీవీలో స్పెషల్ స్టోరీగా ఈ రోజు ప్రసారం చేయడం జరిగింది। ఈ న్యూస్ పై జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్తో పాటు ఇతర ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గంగాధర్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదేశించడంతో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్ రెడ్డి, విఆర్ఓ లక్ష్మి సిబ్బందితో హుటాహుటిన బ్రిడ్జి వద్దకు వెళ్లి తక్షణ సాయం బియ్యం, నిత్యావసర సరుకులు, డబ్బులు అందజేశారు। అలాగే రాత్రిపూట చిమ్మున చీకటి అక్కడ ఉన్న పరిస్థితులు కల్లారా చూసిన అధికారులు వెంటనే క్యాండిల్స్ తెప్పించి ఇచ్చారు। ఇంకా వారికి రేపటిలోగా షెల్టర్ను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు। అలాగే వారికి ఆధార్ కార్డు కూడా లేదని తెలుసుకొని ఆధార్ కార్డు కూడా ఇప్పించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తెస్తామని డిప్యూటీ తహసీల్దార్ చెప్పారు। ఏది ఏమైనా వెంటనే స్పందించి తక్షణ సాయం చేసిన అధికారులకు ఆ కుటుంబం కృతజ్ఞతలు చెప్పింది। యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వాగు బ్రిడ్జి కింద దాదాపు 46 రోజులుగా నివాసం ఉంటున్న
అనాథ కుటుంబానికి టీవీలో స్టోరీ రావడంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించడం జరిగింది. తక్షణ సాయంగా వాళ్ళకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు కూడా ఇప్పుడు డబ్బులు కూడా ఇవ్వడం మనం చూస్తున్నాం. మన ఆలేరు తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ పై అధికారుల ఆజ్ఞ మేరకు డిప్యూటీ తహసీల్దార్ డబ్బులు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం సార్. ఏమేమి ఇచ్చారు వాళ్ళకి? కరోనా కోవిడ్-19 సందర్భంగా పాపం వీరు ఆలేరు వాగు బ్రిడ్జి కింద 45 రోజులుగా వీరు ఉంటున్నారు. వీరికి బియ్యం, కూరగాయలు, డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే మొత్తంగా ఇంకేమైనా వలస కూలీలను కానీ ఇలాంటి కుటుంబాలు కానీ ఏమన్నా అధికారికంగా ఏమైనా గుర్తించినాము. కాకపోతే వీరు రోడ్డు మీదకి మనకు కనిపించలేదు కాబట్టి వీరిని మేము గుర్తించలేకపోయినాము. తతిమ వారిని గుర్తించి వారికి ఇవ్వడం కూడా జరిగింది. వారితో పాటు కూడా వీరు మా దృష్టికి వచ్చుంటే మేము వారికి కూడా సహాయం చేసే వాళ్ళమేమో, కానీ మాకు దృష్టికి రాలేదు. ఇప్పుడు దృష్టికి వచ్చింది కాబట్టి వారికి కూడా అందజేయడం జరిగింది. ఒకటి వలస కూలీ కుటుంబానికి తాత్కాలిక షెల్టర్ను ఏర్పాటు చేశారు అధికారులు. నేడు బ్రిడ్జి కిందే 46 రోజులుగా జీవనం కథనానికి స్పందించిన అధికారులు రాత్రికి రాత్రే వారి వద్దకు వెళ్లి బియ్యం, నిత్యావసర సరుకులు మరియు డబ్బులు సాయం చేశారు. ఈ రోజు అధికారులు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాడు డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్ రెడ్డి. వలస కూలీలు ఉంటున్న బ్రిడ్జి కింద నుండి పక్కనే ఉన్న కనకదుర్గమ్మ దేవాలయం వద్ద గల గ్రామ పంచాయతీ మడిగలకు వారిని తరలించి తాత్కాలిక షెల్టర్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన కుటుంబాన్ని ఆదుకున్న అధికారులు, దాతలు, మీడియా వారికి గంగాధర్ కృతజ్ఞతలు తెలిపారు. స్పెషల్ థ్యాంక్స్ టు జాన్సన్ అన్న అండ్ రవణ. ఓకే, మేము 94-95 ఎస్ఎస్సి జడ్పీహెచ్ఎస్ బ్యాచ్ మాది. నిన్న ఒక 4 గంటలకు నేను వాట్సాప్లో చూసిన ఈ మెసేజ్. సో 42 రోజుల నుంచి కేవలం బ్రిడ్జి కిందనే ఒక ఫ్యామిలీ ఒక గాథతోటి జీవిస్తున్నారని చెప్పేసి తెలవడం జాన్సన్ అన్న ద్వారా, ఈ మీడియా మిత్రుల ద్వారా నాకు తెలిసింది. నేను వెంటనే స్పందించి మా గ్రూప్లో మెసేజ్ పెట్టాను. అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ మహిళా ప్రెసిడెంట్ వీనస్ మేరీ ఆధ్వర్యంలో వలస కూలీలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ అధ్యక్షురాలు గాయత్రి ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మధు, వాణి, లావణ్య, శేఖర్, కృష్ణవేణి, జగన్ తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి ఫులే ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ తరఫు నుంచి మేము కొంతమంది వలస కూలీలకి, జీహెచ్ఎంసీ వర్కర్స్కి కొన్ని వంట సరుకులు పంపిణీ చేశాము. కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. జీహెచ్ఎంసీ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్, డాక్టర్స్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ చెప్పడం ఏందనగా, వాళ్ళకి ఏదో చేయాల్సిన సహాయం కంటే మన ఇంట్లోనే ఉండి బయటకు వెళ్లకుండా, న్యూసెన్స్ కాకుండా వాళ్ళకి ఇదే పెద్ద సహాయం అవుతుంది. అల్వాల్లోని వివిధ దేవాలయాల్లో అర్చకులకు అల్వాల్ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు మరియు కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. బాలంరాయ్, అన్నానగర్ చౌరస్తాలో లాక్డౌన్ కారణంగా పనిలేక ఇబ్బంది పడుతున్న వలస కార్మికులకు ఎమ్మెల్యే సాయన్న మరియు హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్ అనితా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. बिहार, ओडिशा, महाराष्ट्र और तमिलनाडु, झारखंड, नेपाल ఇంతమందికి ఇక్కడ అన్నదానం చేయబడుతుంది రోజు. ఎందుకంటే మా సీఎం చెప్పినట్టుగా ఒక్కరు కూడా అక్కడ ఉండవద్దు అని చెప్పేసి ఆయన పిలుపు మేరకు మరి ప్రతి ఒక్కరు కూడా చేతులు కడుక్కొని శుభ్రంగా ప్రతి ఒక్కరం కూడా లైన్లో ఉంచుతూ మరి మా కార్యకర్తలు మరి తోటి మా సహకారులు, పోలీసు సిబ్బంది మరియు అందరి సమక్షంలో ఈ అన్నదానం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఇప్పుడు లాక్డౌన్ స్టార్ట్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కంటిన్యూ నడుస్తూ ఉన్నది. ఇంకా ముందు కూడా ఏదైతే లాక్డౌన్ ఉంటుందో అంతవరకు కూడా జరపడానికి ఇదంతా అవకాశం ఉంది మాకు. కాబట్టి మేము ఎమ్మెల్యే గారికి కోరుతున్నాము. ఎమ్మెల్యే గారు ఓకే అన్నారు కాబట్టి మా ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ అన్నదానం కార్యక్రమానికి మా సీఎం గారికి అందరం కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
ప్రతి పేదలందరూ కూడా కూలీలు కాబట్టి వాళ్ళకు ఇళ్ళ కిరాయి అవసరం లేదు, కిరాయి కట్టుకునే వాళ్ళకు డబ్బులు లేవు కాబట్టి తినడానికి తిండి లేదు కాబట్టి వాళ్ళకు ఈ యొక్క సౌకర్యం మంచిగా ఉంది కాబట్టి మా అన్న చౌరస్తలో మరియు ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉంది అని భోజనం అంటూ ఆ భోజన వస్తువులు కూడా అందరము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్కరము తోడుతో ఉంటేనే బాగుంటుంది. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు గౌలీపురాలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి కెఎస్ ఆనందరావు ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం శ్రీనివాస్, ఏ నరసింహరావు, జయంత్, అమోల్, గంగారం తదితరులు పాల్గొన్నారు. మెంబర్ ఆఫ్ పార్లమెంటు వారి పిలుపు మేరకు ఈరోజు గౌలీపురాలో మా నివాసంలో లాక్డౌన్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు రైసు, ప్రొవిజన్స్, నిత్యావసర వస్తువులు, కూరగాయలు అన్నీ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా లాక్డౌన్లో 40 రోజులు గడిచిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్న పేదలందరికీ మేము తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మా అధ్యక్షుని పిలుపు మేరకు మేము అందరికీ పేదలకు రైసు, ప్రొవిజన్స్ పంచడం జరుగుతున్నది. మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ 3వ వార్డు పైగా కాలనీ పరిధిలోని పలు బస్తీలలో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న హౌస్ మేడ్లకు మరియు ఓల్డ్ మడ్ ఫోర్ట్లోని నిరుపేదలకు 29వ రోజు టి రాజ్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వినయ్ కుమార్, రామస్వామి గౌడ్, శ్యామ్, శశికాంత్, గోపీనాథ్, బి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. I'd like to thank Mr. Raju Bhai and Srikanth for taking all the pain and time to come here and distribute food essentials to all the needed people. ఈ రోజు మన ఆనంద్ థియేటర్ బ్యాక్ సైడ్ పైగా కాలనీలో ఇంట్లో వర్క్ చేసే ఇంట్లో పని చేసే మేడ్స్ ఉంటారు కదా, సర్వెంట్స్, వాళ్ళకి నిత్యావసర సరుకులు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి మన వినయ్, రామస్వామి గౌడ్ కాలనీ వాసులు మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇలా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మేడ్స్ వాళ్ళకి ఇవాళ అందరికీ బియ్యము, పప్పులు ఇంకా మిగతా సామాగ్రి ఇవాళ పంచడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా సూర్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆకుతోటబావి సమీపంలో సారా తయారు చేస్తున్న వారిపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. వీరి వద్ద నుండి సుమారు 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మహబూబాబాద్ జిల్లాలో యువజన నాయకులు యాళ్ల మురళీధర్ రెడ్డి, బనోత్ సూర్యచంద్ర ఆధ్వర్యంలో పలు కాలనీలలో ప్రజలకు, మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులు మరియు మాస్కులను పంపిణీ చేశారు. అనంతరం భవానీనగర్ కాలనీలో పరకాల శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా బుట్ట పాండునాయక్ ఆధ్వర్యంలో సుమారు 500 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరకాల ఇంద్రనీల్ రెడ్డి, బాలు నాయక్, రాజు, గోపి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. సంఘం వరంగల్ అర్బన్ జిల్లా నాయకులు ఏరుకొండ పవన్ కుమార్, రాసూరి రాజేష్ ఆధ్వర్యంలో హన్మకొండ సమ్మయ్య నగర్లో సుమారు 200 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయభాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు లాక్డౌన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా నాయకులు వినోద్ కుమార్, రవి, ఎస్కే షరీఫ్, రంజిత్, శ్రీనివాస్, పి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం వారు ప్రతిరోజు కార్యక్రమం తీసుకొని అన్నదానం చేయడం జరుగుతుంది. ఇలా ఒడ్లగొండ వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఇవాళ 14వ రోజు సమ్మయ్యనగర్లో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మనం అందరం కూడా మనకు తోచిన విధంగా మరి నిరుపేదలకు కానీ అవసరం ఉన్న వాళ్లకు ఆదుకునే పరిస్థితుల్లో మనం ఉండి మన హృదయం నుంచి మనం అందరికీ కూడా సాయం చేయాలని ఒక సంకల్పంతో మనందరం కూడా పనిచేయాలని, అలా చేస్తున్నందుకు ఒడ్లగొండ వేణుగోపాల్ గారికి నా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మరి ఇక ముందు కూడా వారి కార్యక్రమాలకు నా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిపిస్తానని కూడా తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్లో 40,000కు చేరువగా కరోనా కేసులు. రామగుండంలో వలస కార్మికుల ఆందోళన. ఎయిర్ ఫోర్స్ అపూర్వ గౌరవం, కోవిడ్ ఆసుపత్రులపై పూల వర్షం.
మా తెలంగాణ టీవీ ప్రసారం చేసిన వలస కూలీల స్పెషల్ స్టోరీకి స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే వలస కూలీలకు ఆర్థిక సాయంతో షెల్టర్ ఏర్పాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మా తెలంగాణ.